లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా వచ్చిన అరవింద సమేత వీరరాఘవ సినిమా మంచి విజయమే సాధించింది. ఈ సినిమాలో చాలా మంది స్టార్ కాస్ట్ నటించారు. తెలుగు అమ్మాయి ఈషారెబ్బ కూడా ఈ సినిమాలో ఓ పాత్ర చేసింది. తాజాగా ఈషారెబ్బ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అరవింద్ సమేత వీరరాఘవ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈషారెబ్బ మాట్లాడుతూ, నాగవంశీ త్రివిక్రమ్ గారు వచ్చి కథ చెప్పి అడిగారు, ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు, అందులో మీరు ఒకరని చెప్పారు. నేను మొదట వద్దు అన్నాను, నేను మెయిన్ లీడ్స్ చేద్దామని అనుకుంటున్నానని నో చెప్పాను. కానీ త్రివిక్రమ్ గారు కథ మొత్తం చెప్పి లీడ్స్లో ఒక క్యారెక్టర్ అనే చెప్పారు. సరే చూద్దామని ఓకే చెప్పాను. షూట్కు వెళ్ళే ఒక్కరోజు ముందు నేను ఆ సినిమాకు ఓకే చేశాను. మొదటిసారి నేను పెద్ద సినిమా చేశాను. దాంతో షూటింగ్ స్టార్ట్ కాస్ట్ అంతా కొత్తగా అనిపించింది. షూటింగ్ సమయంలో అంతా హ్యాపీగానే ఉంది. నన్ను సినిమా రిలీజ్కు ముందు సెకండ్ లీడ్గా అనౌన్స్ చేస్తానన్నారు, కానీ అనౌన్స్ చేయలేదు. చేస్తే నాకు హెల్ప్ అయ్యేది, పెద్ద ప్రొడక్షన్ హౌస్ కాబట్టి. మా మేనేజర్ను కూడా అడిగాను, ఇలా సెకండ్ లీడ్కు అనౌన్స్ చేస్తా అన్నారు, చేయలేదని కనుక్కోమన్నాను. షూట్ అయిపోయింది, రిలీజ్ అయిపోయింది, కానీ నేను హ్యాపీగా లేను. సినిమా విషయంలో కొంచెం బాధపడ్డాను. కొన్ని సీన్స్ ఎడిటింగ్లో తీసేశారు. నాతో ఇంకో సాంగ్ ఉంటుంది అన్నారు, అది కూడా క్యాన్సిల్ అయ్యింది. ఆ సినిమాకు నాకున్న హ్యాపీనెస్ ఒకటే, తారక్ త్రివిక్రమ గారులతో కలిసి పనిచేయడం. పెద్ద ప్రొడక్షన్, పెద్ద సినిమాలో పనిచేయడం ఒకటే. సినిమా రిలీజ్ అయ్యాక నా రోల్ ఏమీ లేదు. ఈ సినిమాలో అన్నీ నన్నే అడిగేవాళ్ళు. నేనేం చెప్పాలో నాకు తెలియలేదు. అసలు ఎందుకు ఒప్పుకున్నారు, ఎందుకు ఈ సినిమా చేశారని అందరూ నన్ను అడిగారు. కానీ ఈ సినిమా వల్ల ఒక తెలుగు అమ్మాయి ఈషారెబ్బ ఉందని అందరికీ ఎక్కువగా తెలిసింది. సోషల్ మీడియాలో ఈ సినిమాతో బాగా పాపులర్ అయ్యానని తెలిపింది. దీంతో ఈషారెబ్బ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.